హలో ఎవ్రీవన్, ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 3 ఎగ్స్ అయితే పగలగొట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి అయితే మంచిగా కలిపేసుకొని ఆయిల్ అయితే వేసాను. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి అయితే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. మరొక వైపు కూడా ఒక 1 మినిట్ ఆ విధంగా కాలితే సరిపోతుంది అన్నమాట. రెండు వైపులా మంచిగా అయితే ఇది కాలింది. దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ అదే దాంట్లో కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని ఇంత ముందుకు మనం చేసుకున్నాం కదా ఎగ్ ఆమ్లెట్ అదైతే పీసెస్ అయితే వేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది.